హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇండియా మార్ట్ కంపెనీ నుండి టెలి అసోసియేట్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. రిమోట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే దీనికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక 25,000 అయితే వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మీకు నోయిడా అనమాట. నెక్స్ట్ సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఉమెన్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ అని. సో ఉమెన్ క్యాండిడేట్స్కి వీళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 100 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ప్రీ కాల్ స్టడీ ది కేస్ అండ్ డిటర్మైన్ ది కరెంట్ ఎలిజిబిలిటీ ఆఫ్ ది అసైన్ సెల్లర్ త్రూ అవైలబుల్ రిసోర్సెస్ ఆన్లైన్ అనమాట. అండ్ అలాగే అబ్టైన్ క్లయింట్స్ ఇన్ఫర్మేషన్ బై కనెక్టింగ్ విత్ దెమ్ త్రూ టెలిఫోన్ కాల్స్ వెరిఫై ఇన్ఫర్మేషన్ అనమాట. సో క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ని అబ్టైన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట త్రూ టెలిఫోన్ కాల్స్ ద్వారా. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ని వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిస్ ది కలెక్టెడ్ వెరిఫై ఇన్ఫర్మేషన్ అప్డేట్ ది క్లయింట్స్ ప్రొఫైల్ టు మీట్ ద డిజైర్డ్ ప్రొఫైల్ స్కోర్ అనమాట. ఎడ్యుకేటింగ్ క్లయింట్స్ అబౌట్ ది బెనిఫిట్స్ టు హిస్ బిజినెస్ అండ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ క్లియరింగ్ డౌట్స్ అనమాట. సో ఈ యొక్క బిజినెస్ బెనిఫిట్స్ గురించి మీరు క్లయింట్స్కి ఎడ్యుకేట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క డౌట్స్ని మీరు క్లియర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మీరు చేయాల్సిన వర్క్ అనమాట. సో ఇది వచ్చేసి సేల్స్ జాబ్ కాబట్టి మీరు ఈ యొక్క సేల్స్ బిజినెస్ గురించి మీరు క్లయింట్స్కి వాళ్ళ డౌట్స్ అండ్ అలాగే వాళ్ళ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు ఈ యొక్క బిజినెస్ బెనిఫిట్స్ గురించి మీరు వాళ్ళకు ఎడ్యుకేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మీరు చేయాల్సిన వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి disposing the cases with appropriate reason codes basis the conversation with the respective sellers, keeping the clients informed about the recorded conversation before starting to collect any information from them అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాలోయింగ్ అప్ విత్ ది సెల్లర్స్ బేస్డ్ అపాన్ ది రిక్వెస్ట్ మేడ్ బై దెమ్ ఓవర్ ది కాల్స్ అనమాట. అచీవింగ్ ది డైలీ వీక్లీ మంత్లీ బిజినెస్ టార్గెట్స్. సో ఈ యొక్క బిజినెస్ టార్గెట్ని అయితే మీరు అచీవ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫర్ 3 to 4 hours ఏ డే అండ్ టు అచీవ్ టార్గెట్ నెంబర్ ఆఫ్ డైలీ కంటెంట్ కలెక్షన్ అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. సో ఇది వచ్చేసి సేల్స్ జాబ్ కాబట్టి మీరు 3 to 4 hours వర్క్ చేస్తే సరిపోతుందన్నమాట. సో టార్గెట్ని అయితే రీచ్ అవ్వాల్సిన డే అండ్ డైలీ టార్గెట్స్ అండ్ అలాగే వీక్లీ టార్గెట్స్ అండ్ అలాగే మంత్లీ టార్గెట్స్ని మీరు అచీవ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ ఫ్రమ్ మండే టు సాటర్డే వర్క్ అనేది ఉంటుందన్నమాట. 9 to 7 PM అనమాట మినిమం. సో ఈ యొక్క టైమింగ్లో మీరు మినిమం 3 to 4 hours వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ డేలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ గుడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్ విత్ డెడికేటెడ్ ప్రైవేట్ ఏరియా టు వర్క్ అండ్ టేబుల్ చైర్ అనమాట. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు డెడికేటెడ్ ప్రైవేట్ ఏరియాని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే టేబుల్ చైర్ సో ఇలా కన్వీనియంట్గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ విత్ సపరేట్ సిమ్ ఫర్ కాలింగ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనమాట. సో మీ దగ్గర కంప్యూటర్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత మీరు కనుక ఈ నోటిఫికేషన్ జాబ్కి సెలెక్ట్ అయితే మీరు అప్పుడు కంప్యూటర్ లేకపోతే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. విత్ సపరేట్ సిమ్ అయితే దీనికి యూజ్ చేసుకుని మీరు అంటే సో దాని ద్వారా సపరేట్గా కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి సపరేట్ సిమ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే దీన్ని వచ్చేసి మీరు పార్ట్ టైం కింద అండ్ అలాగే ఫ్రీలాన్సర్గా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు
అప్లై అయితే చేసుకోండి. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.